కోనసీమ జిల్లా రాజోలులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సోంపల్లి దిండి రీచ్లలో అడ్డగోలుగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచే తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లో ఇసుకను తరలించుకుపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోతున్నాయంటూ కొంతకాలంగా ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. అయితే నియోజకవర్గంలో ఎలాంటి అధికారిక ఇసుక రీచ్లు లేకపోయినా దళారులు అడ్డు అదుపు లేకుండా ఇసుక దోపిడీ చేస్తున్నారు. నిర్మాణ రంగం ఊపందుకుంటున్న పరిస్థితుల్లో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సోంపల్లి దిండి రీచ్లలో అడ్డగోలుగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లలో ఇసుకను తరలించుకుపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోతున్నాయంటూ కొంతకాలంగా ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. అయితే నియోజకవర్గంలో ఎలాంటి అధికారిక ఇసుక రీచ్లు లేకపోయినా దళారులు అడ్డు అదుపు లేకుండా ఇసుక దోపిడీ చేస్తున్నారు. నిర్మాణ రంగం ఊపందుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఇసుకను విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు.